తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరట ఆమెన్. మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ దివ్యమైనటువంటి సన్నిధి, మీ ప్రసన్నత, మీ మహిమ వెలుతురు ఈ స్థలములో మీద పాపులమైన మా మీద నీ కృప ఉంచుము. నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయము. ఈ దాసు నేను ఇప్పుడు నీ వాక్యోపదేశం చేయుచుండగా నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆవేశింపచేసి నీ వెలుగు నాకు దయచేసి నీ యొక్క ఆత్మాభిషేకముతో ఈ వాక్యోపదేశం అనేకులకు దీవెనకరంగా కృపచూపుము, దయచూపుము, సహాయం చేయము, తోడైండుమని దీవించుమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశేషమైన ఈ దినం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎందుకనంటే వచ్చే రేపు బుధవారం అనగా 14వ తేదీ, దీన్ని ఏమంటారంటే భస్మ బుధవారము అని మన క్రైస్తవ ప్రపంచం దీన్ని పిలుస్తూ ఉంది. సిలువ స్వీయ పరిత్యాగమునకు పిలుపు, ఇది ఈ దినపు అంశం. సిలువ స్వీయ పరిత్యాగమునకు పిలుపు. ఈ వర్తమానంలో మనము గమనించే ముఖ్యమైన అంశం ఏంటి అంటే, మన అందరి జీవితాల్లో కూడా అత్యంత కీలకమైనటువంటిది ఈ యొక్క విశిష్టమైన ఈ దినం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మన భక్తి, మన విశ్వాసం, మనము ఒక క్రమశిక్షణలో అది ఉండేటట్లుగా మనకు సహాయం చేసేది ఈ యొక్క లెంటు కాలము, అనగా ఉపవాస దీక్ష కాలము. ఈ యొక్క ఉపవాస దీక్షా కాలము ద్వారా మన స్వీయ జీవితం, లేతే మన యొక్క వ్యక్తిగతమైన భక్తి జీవితాన్ని ఒక క్రమశిక్షణలోకి మనం తీసుకుని వస్తున్నాం. ఏ టైమ్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. స్వీయమైన క్రమశిక్షణం. కాబట్టి ఈ యొక్క అంశం మనలను ఈ క్రమశిక్షణకు తోడ్పడేటటువంటి లేఖన భాగాలే ఈ దినం కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అంచేత విశిష్టంగా అవన్నీ నేను చదవను, ఆల్మానిక్లో ఉన్నాయి. కాకపోతే ఈ సువార్త పాఠంలో ఉన్న ఒక ప్రత్యేకమైన భాగం మటుకు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. అది లూకా సువార్తలో 9వ అధ్యాయం 23-24 వచనముల వరకు మటుకే ఈ దినం మనం చదువుకుంటున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాలు. మరియు ఆయన అందరితో ఇట్లా నేను. క్రీస్తు యొక్క ఉపదేశం, ఆయన సందేశం, ఆయన మాటలు లోకములో ఉన్న మనుషులందరి కొరకు, కేవలం ఏదో ఈ క్రైస్తవులకు మటుకే కాదు, కానీ ఇది లోకంలో ఉన్న మనుషుల అందరి కొరకు ఇవ్వబడినటువంటి ఉపదేశం. క్రీస్తు వారి యొక్క మాటలు, ఆయన సందేశం. కాబట్టి ఆయన అందరితో ఇట్లా నేను. ఎవడాయనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును
రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. అది అందరికీ మరణం అంటే భయమే, చావు అంటే భయమే. కానీ క్రీస్తు ప్రభు ఈ లోకానికి నేర్పిన ఒక అమూల్యమైన సత్యం ఏంటి అంటే, నేనే జీవము, నేనే పునరుత్థానం. మీరు మరణమునకు, చావుకు భయపడవద్దు. ఎందుకంటే మీకు జీవం పోసిన వాడిని నేనే. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నేను జీవం పోస్తేనే మీ యొక్క గుండె అది ఆడడం మొదలైంది, గుండె పనిచేయడం మొదలైంది. నేను జీవం పోసాను, ఊపిరి పోసాను. అప్పటి నుంచి ఇంకా ప్రతి దినం నేను మీకు జీవం పోస్తూనే ఉన్నాను. ప్రతిదినం మీ గుండె కొట్టుకుంటూనే ఉన్నది. లబ్ డబ్ లబ్ డబ్ అని లోపల అది గుండె కొట్టుకుంటూనే మనం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, పనిచేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం. మన జీవిత చర్యలన్నిటికీ ముఖ్యమైన మూల కారణం మనం బ్రతికి ఉండడం, మన గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడమే. అలా జీవం పోసిన దేవుడు ఆయన ఏమంటాడంటే, మరణానికి మీరేం భయపడవద్దయ్యా, అది ఒట్టి గుమ్మమే. ఇట్స్ ఓన్లీ ఏ డోర్. అది ఒక గడప. ఆ మరణము అనే గుమ్మములో గుండా, ఆ గడప గుండా మీరు నా యందు విశ్వాసం ఉంచితే జీవము కలిగి ఉంటారు. అప్పుడు మీరు జీవములోనికి ప్రవేశిస్తారు. నా యందు విశ్వాసం లేదనుకోండి, నన్ను నమ్మరనుకోండి, ఇక మీ మీ యొక్క ఊపిరితో మీ యొక్క దేహము మట్టి పాలైపోద్ది అంతే. అక్కడి నుంచి మీలో ఉన్న ఆత్మ నన్ను నమ్మలేదు, నా యందు విశ్వాసం లేదు, నా ఎడల భక్తి ప్రేమలు లేవు గనుక అవేమీ దొరకని చోటు ఒకటి ఉంది, అది నిత్యాగ్నిగుండం. అందులోకి వెళ్ళిపోతారు మీరు. అటు వెళ్లకుండా మీరు నా దగ్గరికే రావాలి, నా కౌగిట్లోకి రావాలి. నేను మిమ్మను నా యొక్క హక్కున చేర్చుకొని మీకు నిత్యమైన నెమ్మది, విశ్రాంతి, సమాధానం, శాంతి, ఆ నిత్య జీవము నేను మీకు ఇస్తాను అని ప్రభువారు చెప్పారు. కాబట్టి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. దీన్ని ఏమంటారంటే పారాడాక్సికల్ స్టేట్మెంట్ అంటారు. పారాడాక్సికల్ స్టేట్మెంట్ అంటే ఇది ఒక ద్వంద్వ విరుద్ధమైన భావ ప్రకటన. ఈ పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఏంటంటే, మీరు నా దగ్గరకు వస్తే, ఈ చావు ద్వారా, మరణం ద్వారా వస్తే, ఆ గుమ్మం దాటి వస్తే, నా యందు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే మీరు నాతో పాటు జీవములోనికి వస్తారు. నమ్మకం లేదనుకోండి, నా మీద విశ్వాసం లేదనుకోండి, నా మీద భక్తి లేదనుకోండి, ఈ నా ప్రేమ, నా ఆప్యాయత, నా ఆదరణ, నా యొక్క శాంతి, నెమ్మది, సమాధానం ఇవేమీ లేని చోటు ఒకటి ఉంది, అదే నరకం. అక్కడ పోతారు మీరు. కాబట్టి ఈ ద్వంద్వ విరుద్ధ భావము, ఆ ప్రకటన, దాన్ని ప్రభువు చెప్తున్నాడు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. ప్రాణాన్ని రక్షించుకోవాలి, నేను తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, దాన్ని తినాలి, బతకాలంటే బోల్ డబ్బు కావాలి, దాన్ని ఏదో విధంగా అక్రమం
ఇంకేదో రకంగా సంపాదించుకోవాలి అని అనుకుంటే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు, నరకంలోకి వెళ్ళిపోతావు. కానీ నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని నా కొరకు ఒకవేళ మీరు నా యందు నమ్మకం ఉంచి, నా యందు విశ్వాసం ఉంచి, నా మాటలు నమ్మితే, ఒకవేళ మీరు చనిపోయినా కూడా మీ యొక్క ఆత్మ జీవముతో ఈ నిత్య జీవములోనికి, పరలోక రాజ్యంలోనికి, సమృద్ధి జీవములోనికి, మహిమలోనికి, సమృద్ధి అయిన సంతోషము, నెమ్మది, సమాధానం ఉండే నా యొక్క కౌగిట్లోనికి, నా పరలోకంలోనికి మీరు వస్తారు. నా ప్రాణమును ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను అంటే ఏంటి? నాకు నేనుగా. ఆ నేను అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. నా పేరు దేవప్రియం పూర్ణచంద్రరావు, కానీ నాది నా శరీరం పేరే. కానీ నా ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, అది దేవుని యొక్క అసలు సిసలైనటువంటి ఆయన స్థానం. దాన్నే మనం ఏమంటామంటే ఆత్మ, నేను, నా స్వీయము, నా అహము, ఇవన్నీ పేర్లు కలిపి ఏంటంటే అది నా అంతరంగం లోపల ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి ఆ యొక్క జీవముతో కూడిన నా ప్రాణం, అది నా ఆత్మ. నా పేరు కేవలం శరీరానికి, కానీ నా ఆత్మకు దేవుడు ఇంకో పేరెడతాడు పైకి వెళ్ళాక. కాబట్టి నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, అనగా దీన్ని ఏమంటారంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే సెల్ఫ్ డినయల్. నన్ను నేనుగా పక్కన పెట్టేసుకొని పరిత్యజించి దేవుని నేను వెంబడించాలి. దీని సెల్ఫ్ డినయల్ అంటారు. నన్ను నేను ఉపేక్షించుకోవటం, పక్కకు తోసేసుకోవటం, థ్రోయింగ్ ఆన్ మై బ్యాక్, నా వెనక్కి విసిరేసుకోవటం. ప్రతిదినము ఎవ్రీడే తన సిలువ ఎత్తుకొని, ఈ యేసు ప్రభు వారి యొక్క సిలువ మనకందరికీ తెలుసు. 2000 సంవత్సరాల క్రితం గొల్గొతా కొండ మీద కల్వరి సిలువలో యేసు ప్రభు వారి సిలువది. కానీ ప్రతి మనిషికి ఒక సిలువ ఉంది. ఆ సిలువ మనము యేసును నమ్మితే మనకు కలిగే ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, రోగాలు, బాధలు, కష్టాలు, సమస్యలు, శోధనలు, వేదనలు, అవమానాలు, తిరస్కారాలు, చిన్నపుచ్చటాలు, ఇవన్నీ కలిపి మన స్వీయమైన సిలువ, మన స్వకీయ సిలువ. ఆ సిలువ ఎత్తుకొని ప్రతి దినము కూడా ఏం చేయాలి? నన్ను వెంబడించాలి. నీ యొక్క స్వీయమైన, స్వకీయమైన, అది కష్టమో, నష్టమో, రోగమో, వ్యాధో, బాధో, శోధనో, వేదనో, అది నువ్వు దేవుని కొరకు పడే ఆ యొక్క శ్రమ, అది నీ సిలువ. దాన్ని ఎత్తుకొని నువ్వు నన్నేం చేయాలి? నన్ను వెంబడించాలి. నేను నడిచాను కదా యెరూషలేములో కల్వరి మార్గంలో, ఆ యొక్క వయా డోలోరస, ఆ యొక్క సిలువ బాటలో మీరు నన్ను వెంబడించండి. అట్లా వెంబడిస్తున్నప్పుడు జరిగేది ఏంటంటే, నీవు నీ ప్రాణాన్ని రక్షించుకొని కోరితే దాన్ని పోగొట్టుకుంటావు కదా. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని రక్షించుకొనును. యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువేయబడిన ఎడం పక్కన ఒకడు, కుడి పక్కన ఒకడు, ఇద్దరు నేరస్తులు కూడా సిలువేయబడ్డారు.
అందులో ఒక నేరస్తుడు అన్నాడు, ఏమని, మీరు చాలా అద్భుతాలు చేశారు, చాలా మహత్కార్యాలు సూచక్రియలు చేశారు, మీరు ఎంతైనా చాలా గొప్పవాళ్ళు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మమ్మల్ని కూడా రక్షించండి అని అడిగాడు. సరే రక్షిస్తాడు. రక్షిస్తే నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటాను, ఇంకా ఇట్లాగే నేరాలు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ లోకంలో బతుకుతాను అంటాడు. కానీ అవతల కుడి పక్కన ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. అతను అన్నాడు, ఒరే నీకేం బుద్ధి లేదా? ఆయన నేరస్తుడుగా శిలువ మీద చనిపోవడంకి లేడు. ఆయన ఏ తప్పిదం చేయలేదు, ఆయన ఏ నేరం చేయలేదు. ఆయన ఇతరుల కొరకు తన ప్రాణం పెడుతున్నాడయ్యా అని చెప్పని, నీవు దేవుడికి భయపడవా? ఆయనకి దేవునికి భయపడే వ్యక్తి ఆయన చూసి నాకు కూడా దేవునికి భయపడాలి అని చెప్పని నాకు మనసు కలిగింది అని యేసు వైపు తిరిగి, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయన పైన యేసు యూదుల రాజు అని రాయబడింది. రాజు అంటే ఆయనకి రాజ్యం ఉంది కదా. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అయ్యా అని అడిగాడు కుడివైపు దొంగ. వెంటనే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఆ పరలోకంలో ఉంటావయ్యా అన్నాడు. చూసారా, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. నన్ను నమ్ముకున్నావు, నీవు కూడా దేవుని రాజ్యంలోకి రావాలని దేవునికి భయపడి దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నువ్వు కూడా రావడానికి నీ మనసు చూపించావు. కాబట్టి నీవు నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు అది ప్రభువారు చెప్పిన మాటలు. కాబట్టి ఈ యొక్క ద్వంద్వ విరుద్ధ భావ ప్రకటన, దీన్నే ఏమంటారంటే పారాడాక్స్ అంటారు. పారాడాక్సికల్ స్టేట్మెంట్ అని చెప్పని పిలుస్తారు. అంచేత ఈ దినం ఈ పారాడాక్సికల్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, మొట్టమొదటిది నేను అనేది మనం తెలుసుకోవాలి. హూ ఈజ్ ఐ యామ్, నేను ఎవరిని, నా యొక్క స్వీయము, నా సొంతము ఎవరిది, నేను ఎవరి వాళ్ళను, నేనేమై ఉన్నాను అనేది మొట్టమొదట నువ్వు తెలుసుకోవాలి. యూ మస్ట్ నో హూ యూ ఆర్ కదా. వాట్ ఈజ్ యు అంటే ఐ యామ్ అని చెప్పని మొదలెడతాం. మన గురించి చెప్పుకోవడానికి మొదలెడతాం. ఐ యామ్, నేను అనేది. కాబట్టి ఆ నేను అనే దానిలో ఏమి సత్యము ఉన్నదో మనం ఇదను గ్రహించుకోవాలి. సెల్ఫ్ అంటారు దాన్ని. సెల్ఫ్, నేను, అహం అనే దాన్ని గురించి, నేను నా స్వీయమును గురించి, నా స్వకీయమును గురించి నేను తెలుసుకోవాలి. ప్రతిదినము నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఫాలో జీసస్. తన ప్రాణమును రక్షించుకొనుగోలు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొనును. కాబట్టి యేసును నమ్మి చాలా కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, శిక్షలు, మరణాలు అనుభవించినారు. గత ఈ 2000 సంవత్సరాలుగా ప్రపంచ చరిత్రలో యేసును నమ్మి శ్రమల పాలైన వారు, కష్టాల పాలైన వారు, హింసింపబడిన వాళ్ళు, దూషించబడిన వారు, చంపబడిన వారు కదా. ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ అని ఆయన చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డా? ఆయన దొంగ? ఆయన ఎవరికైనా దోచుకున్నాడా? ఆయన ఎవరికైనా హాని చేశాడా? కాదు కదా. ఆయన ఆ ఊళ్ళో ఉన్న కుష్ఠరోగుల్ని చూచి వారి మీద జాలిపడి వారికి సేవ చేస్తున్నాడు. వారి గాయాలు కడుగుతున్నాడు, వారి కట్లు కడుతున్నాడు, వారికి మందులు మాకులు వేస్తున్నాడు. వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయడానికి ఆయన
ఆ యొక్క కుష్ఠరోగుల మధ్య పనిచేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. ఈ ఊరు కాదు, ఈ వాడ కాదు, ఆయన ఎక్కడో ఆస్ట్రేలియా దేశం. అయినా కూడా ఆయన వాళ్ళకి యేసు ప్రభుని గురించి బోధించి ఆయనకి సేవ చేస్తున్నాడని ఈ యొక్క మత ఛాందసులు, క్రూరులు కొంతమంది ఆయన కొడుకుల్ని వాళ్ళని శూలాలతో పొడిచి వారున్న ఆ యొక్క కారు మీద పెట్రోల్ పోసి వాళ్ళని సజీవంగా దహనం చేసి చంపారు. మరణించాం, వాళ్ళని చంపేసాం అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే ఆ మరణపు గుమ్మములో నుంచి వాళ్ళు దేవుని పరలోక రాజ్యము, ఆ జీవములోనికి వారు ప్రవేశించారు. నిత్య జీవములోకి ప్రవేశించారు, సమృద్ధి జీవములోకి ప్రవేశించారు. సంతృష్టి, నెమ్మది, సమాధానం, శాంతి ఉన్న ఆ దేవుని రాజ్యములోనికి, దేవుని సన్నిధిలోనికి, దేవుని కౌగిట్లోనికి వారు ప్రవేశించారు. చాలు. కాబట్టి తన ప్రాణమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా. నీ ప్రాణాన్ని నీవు రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ చావు అనేది కనుక దేవునిని ఎరుగకుండా, దేవుని భయం లేకుండా, పాపభీతి లేకుండా నువ్వు చస్తే నరకానికి పోతావు, నిత్యాగ్ని గుండంలోకి వెళ్తావు. కానీ దేవునిని ఎరిగి, ఆయన మాటలు నమ్మి విశ్వసించి, ఆయన త్రోవలో నీవు నడిస్తే నీవు చచ్చినా ఏం పర్వాలేదు, నీ ఆత్మ నిత్య జీవములోనికి వెళ్తుంది, దేవుని కౌగిట్లోకి వెళ్తుంది. ఈ మాటలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఇది మీ ఆత్మకు చాలా గొప్ప రక్షణ కలుగజేస్తుంది. కాబట్టి దేవుడు ఈ ఉన్నతమైన పిలుపులోనికి మనల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు ఆయన ఇచ్చేటటువంటి దారి ఏది అంటే, మీరు Christ call to discipleship involves the demand to carry the cross. ఆ సిలువను మీరు ఎత్తుకొని నన్ను మీరు వెంబడించండి అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆ సిలువ శ్రమలో ఏముందంటే, ద క్రాస్ బేరింగ్ ఈజ్ నాట్ డెత్. ఆ సిలువ మోయడం, ఆ శ్రమ, ఆ అవమానం, ఆ నింద, ఆ తిరస్కారం, ఆ దూషణ, ఆ యొక్క హింస మీరు పొందడం వలన దాని యొక్క రిజల్ట్ ఏంటి, ప్రతిఫలం ఏంటంటే చావు కాదు. ఇట్స్ నాట్ డెత్. క్రాస్ బేరింగ్ ఈజ్ నాట్ డెత్ బట్ లైఫ్. అది ఆ సిలువ మోయడం ద్వారా మీరు మరణం కాదయ్యా, మీరు జీవంలోకి వస్తున్నారు, నిత్య జీవంలోకి వస్తున్నారు. నిత్య సంతోషం, నిత్యమైన సమాధానం, శాంతి, నెమ్మది, ఆ దేవుని కౌగిట్లోకి మీరు వస్తున్నారు. మీ ఆత్మ గొప్ప రక్షణలోకి వస్తుంది. దిస్ ఈజ్ ద సుప్రీం పారాడాక్స్ ఆఫ్ ద గాస్పెల్. ఈ సువార్తలో ఉన్న అత్యున్నతమైనటువంటి, గొప్పదైనటువంటి విలువైనది ఏది అంటే, ఈ సువార్త ద్వారా మీరు గొప్ప సంతోషం, నిత్య సంతోషం, గొప్ప రక్షణ, ఓ గొప్ప నిత్యమైన వెలుగు, దీవెన, ఆశీర్వాదంలోకి వస్తున్నారు. ఇక్కడ మనం గమనించేది ఏది అంటే, క్రీస్తు యొక్క శిలువ మనం మోయడం ద్వారా ఈ స్పిరిచువల్ క్యారింగ్ ఆఫ్ ద క్రాస్ లీడ్స్ టు లైఫ్. ఆత్మీయంగా ఈ శిలువ మోయడం ద్వారా మీరు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క విశ్వాసములో ఇది ఒక చాలా లోతైనటువంటి ఒక మర్మము.
ఏ డీపెస్ట్ మిస్టరీ ఏంటి అంటే మన విశ్వాసము క్రీస్తును నమ్మి, క్రీస్తు కొరకు జీవించి, క్రీస్తు కొరకు సిలువ, శ్రమ, బాధ, హింస, అవమానం, తిరస్కారం పొందితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మీరు నిత్యమైన జీవములోనికి మీరు ప్రవేశిస్తున్నారు. గాస్పుల్ ఆస్ ఫర్ సెల్ఫ్ డినయల్. అలాగూ మీరు సిలువ మోయాలంటే మొట్టమొదటిది ఏదంటే సెల్ఫ్ డినయల్, అనగా స్వకీయము అనే దాన్ని, నేను అనే దాన్ని ఉపేక్షించుట, విసర్జించుట, దాన్ని పక్కకు తోసివేసుకోవటం. రెండవది ఏదంటే సెల్ఫ్ రినౌన్సియేషన్, సెల్ఫ్ డినయల్. మనం ఇక నేను కాదు, నాకేమొద్దు, నేను చచ్చినా పర్వాలేదు, కానీ నా ప్రాణం, నా జీవం దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి. అంచేత దాని ద్వారా మన యొక్క స్వకీయమును మనము గ్రహించుకుంటాం. వాట్ ఐ యామ్, నేను ఏమై ఉన్నాను, నేను ఎట్లా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉంటే నేను దేవునితో ఉంటాను అనేటటువంటి ఒక స్వీయమైన అనుభవం, సెల్ఫ్ రియలైజేషన్ మనకి వస్తుంది. we will discover, we will find out our real self and its future. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రాముఖ్య విషయం. when we lose ourselves to life's lesser things for the sake of Christ, we learn the meaning of the great utterance. ఈ గొప్ప పలుకు, యేసువారి యొక్క మాట యొక్క లోతైనటువంటి అర్థాన్ని మనం అప్పుడు గ్రహించుకుంటాం. ఇది ఎట్లాగూ వెన్ వీ లూజ్ అవర్ సెల్వ్స్ టు లైఫ్స్ లెసర్ థింగ్స్. మన జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అధమమైన విషయాలు మన వ్యక్తిత్వంలో ఉన్నాయి. ద లోవర్ లెవెల్ ఆఫ్ అవర్ లైఫ్, ఆ లోవర్ లైఫ్ దాన్ని ఏమంటారంటే అధమమైన జీవితం. అదే ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటివి, మన కోరికలు, మన ఆశలు, మన అపేక్షలు, మన ఇష్టాలు, మన యొక్క అభిలాషలు, ఇవన్నీ కూడా ఇది ఈ లెస్సర్ లైఫ్కి, ఈ అధమమైన జీవితానికి సంబంధించినవి కదా. ఏం తినాలి? ఓ మంచి ఆహారం తినాలి, ఓ మంచి బట్టలు వేసుకోవాలి, చాలా మంచి ధనవంతమైన ఇంట్లో నేను ఉండాలి, బాగా సంపద ఉండాలి, ధనవంతుడిగా ఉండాలి, గొప్ప పేరు ప్రఖ్యాతులు, గొప్ప స్థితి, గొప్ప స్థానము నేను సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా లెస్సర్ లెవెల్, అధమమైన స్థాయి యొక్క ఆశలు, కోరికలు. రెండవది ఏది అంటే మన జీవితంలో ముఖ్యమైనది, ఈ మన జీవితానికి ముఖ్యమైనది రెండవది ఏది అంటే ఇది మాధ్యమమైన జీవితం, మాధ్యమిక స్థితి. ఏమిటి మాధ్యమిక స్థితి కదా? 3 స్థితులు. ఒకటి అధమ స్థితి, లోవర్ లెవెల్. 2 మాధ్యమిక స్థితి అనగా మిడిల్ స్టేటస్. ఆఖరిది ఉన్నత స్థాయి, ఉన్నత స్థితి. అధమ స్థితి, మాధ్యమిక స్థితి, ఉన్నత స్థితి. ఈ ఉన్నత స్థితి అనేది
మన యొక్క అంతరంగంలో ఉండే ఆత్మీయ జీవితం, స్పిరిచువల్ లైఫ్. రెండవది మాధ్యమిక స్థితి ఏదంటే మన యొక్క నైతిక మానసిక జీవితం. మన మనస్సు అన్నీ గ్రహిస్తుంది. ప్రాస్ అండ్ కాన్స్, ఏది మంచిది ఏది చెడ్డది, ఈ విశ్లేషణ అంతా మనసులో జరుగుతూ ఉంటుంది. తెలుసుకుంటాం ఏది మంచో ఏది చెడో, కానీ చేయలేం. ఎందుకంటే ఈ మనస్సు దేని మీద ఒక దాని మీద ఆధారపడాలి. ఆత్మీయమైన స్థాయిలో దాన్ని మీద ఆనుకుంటే మన యొక్క పనులన్నీ కూడా చాలా మంచివిగా ఉంటాయి, శ్రేష్టమైనవిగా ఉంటాయి, నిత్యమైనవిగా ఉంటాయి. నిత్య జీవములో పరలోక రాజ్యం మోక్షానికి పనికొచ్చేవిగా ఉంటాయి. కానీ ఈ మాధ్యమిక స్థితి, ఈ మానసిక స్థితిలో మనం కనుక లోవర్ నేచర్ మీద ఆధారపడితే ఇది పశుప్రాయ స్థితి అంటారు దీన్ని. పశువులకి ఇది అధమమైన స్థితిలో ఉంటాయి. వాటికి ఎంతసేపు వాటిని తినడము, లేకపోతే వాటిని చంపడము, వాటిని దోచుకోవడము, వాటిని దాచుకోవడం, వాటిని తనకు తానే ఇంకొకరిని తినేమో, నేనే తినాలి, నేను బాగుపడాలి, నేను సంపాదించుకోవాలి, నేను సుఖంగా ఉండాలి, నా వాళ్ళు సుఖంగా ఉండాలి, నేను. ఇది అధమ స్థితి. ఈ అధమ స్థితిలో ఉన్నప్పుడు మన కోరికలన్నీ భూ సంబంధంగానే ఉంటాయి, దేవుని సంబంధంగా ఉండవు, పరలోకానికి మోక్షానికి సంబంధించివిగా ఉండవు, ఈ పాప జీవితానికి సంబంధించినవిగానే ఉంటాయి. ఈ మాధ్యమిక స్థితిలో మన మనస్సు కొన్న ఈ తెలివితేటలు, జ్ఞానము, బుద్ధి, వివేకము, ఈ లోక సంబంధమైన చదువులో వచ్చే జ్ఞానము, వీటన్ని ద్వారా పరిస్థితులు తెలుసుకుంటాం. వీ విల్ నో, అంతే. వీ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ వీ కెనాట్ ఇది చెయ్యాలి అని మనం ఈ శరీరాన్ని చెప్పలేము. ఒకవేళ చెప్పామనుకోండి, అది చేసేయని అధమ స్థాయి పనులే చేస్తాయి, చెడ్డ పనులే చేస్తాయి, పాపపు పనులే చేస్తాయి. దానివల్ల కలిగేదేంటి కదా? ఈ యొక్క అధమ స్థితిలో ఉన్న మనుషులు దేవునితో సంబంధం లేకుండా ఉంటారు. పాప భీతి ఉండదు, నీతి ఉండదు, న్యాయం ఉండదు, యథార్థత ఉండదు, పవిత్రత ఉండదు. ఇక అటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? ఈ నిత్యాగ్ని గుణంలో త్రోసివేయబడతారు. అది అంచేత we lose ourselves to life's lesser things for the sake of Christ. క్రీస్తును ఆయన మీద నమ్మకం ఉంచకుండా, ఆయనతో ఉండకుండా ఈ జీవితం యొక్క అధమ స్థాయి పనులలో వాటిని కోరుకుంటే అక్కడ ఉంటాం. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, గొర్రెలకు జీవము కలగడానికి, గొర్రెలంటే ఇక్కడ ఎవరు? దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి నమ్మేవారు. వారికి జీవం ఇవ్వటానికి వచ్చా, నేను సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చా కదా. ఐ యామ్ కమ్ దట్ దే మైట్ హ్యావ్ లైఫ్ మోర్ అబండెంట్లీ, సమృద్ధి ఇవ్వటానికి నేను వచ్చాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు నన్ను, నా మాటలు విని నమ్మితే మీరు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు, అత్యున్నతమైన స్థాయిలోకి. ఆత్మీయంగా మీరు కొండ శిఖరాగ్రానికి మీరు వెళ్తారు. ఉన్నత స్థాయి జీవితం, చాలా పర్ఫెక్ట్ జీవితం, పరిశుద్ధమైన జీవితం,
నీతి నిర్మలమైన జీవితం, యథార్థమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవునికి భయపడే జీవితం, ఆ జీవితం ద్వారా మీరు దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలని మీరు అనుభవిస్తారు. కాబట్టి ప్రభువారు చెప్తుంది అది. ఆయన ఏమంటారంటే, తన ప్రాణమును రక్షించుకొనుగోలు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? ఏమి లాభం లేదు కదా. మీరు నిత్యాగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు నా మాటలు గ్రహించండి. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏది అంటే, అసలు నేను ఎవరు, హూ యామ్ ఐ, నేను ఎవరు అనే సత్యాన్ని మొట్టమొదట మనము గ్రహించుకోవలసి ఉన్నాం. అది మనం గ్రహించుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ స్వీయమును, స్వాంతమును, నేను అనే దాన్ని మనము విసర్జిస్తాం, ఉపేక్షిస్తాం, ప్రక్కకు తోలివేస్తాం. అప్పుడు మన జీవితంలోకి వచ్చేవేవి అంటే, ఈ నేను అనే దాన్ని గురించిన ఒక చక్కటి అర్థము మనము గ్రహిస్తాం. ఏమిటి ఈ యొక్క స్వయము, స్వీయము, స్వాంతము, నేను అనేదాన్ని అంటే, ఈ నేను అనేది ఎప్పుడు కూడా సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అనే దాన్ని కోరుతుంది. అంటే నన్ను నేను గొప్పగా హెచ్చించుకోవాలి, ఒక గొప్ప జీవితం నాకు కావాలి అని చెప్పని మనుషులు ఆ అంతరంగంలో ఈ సెల్ఫిష్ డిజైర్, అది సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. దుష్టుడైన సాతాను, దేవుని విరోధి లూసిఫర్ అనే ఆ యొక్క ప్రధాన దూత అత్యున్నతమైన దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. కానీ వాడు అత్యున్నతమైన స్థానాన్ని పొందాడా? లేదు. ఏమైంది? వాడు పడద్రోయబడి ఈ పాతాళము అనగా అంతు లేని ఈ భూమి యొక్క అంతు లేని గొయ్యలోనికి వాడు త్రోసివేయబడ్డాడు, పాతాళంలోకి త్రోసివేయబడ్డాడు. హిజ్ డిజైర్ ఈజ్ ది గ్రేట్ థింగ్స్ up in the sky, but he was thrown into the deep pit, అంతులేని గొయ్యి. అలాగే ఈ దుష్టులైన వారు కూడా ఆ పాతాళంలోకి త్రోసివేయబడతారు. అంచేత ఈ స్వీయ ఉన్నతంగా తను తాను హెచ్చించుకోవడం. రెండవది ఏది అంటే సెల్ఫ్ అబ్యూజ్మెంట్ అంటారు. సెల్ఫ్ అబ్యూజ్మెంట్ అంటే కొన్నిసార్లు ఏముందిలేండి, నేను చాలా పేదవాడిని, చాలా చిన్నవాడిని, చాలా తక్కువవాడిని, నేను దాన్ని పనికిరానులేండి అని చెప్పని తన గురించి తాను చాలా చిన్నగా ఊహించుకోవడం కదా. సెల్ఫ్ డిగ్రేడేషన్, తగ్గించుకొని ఏమిటో నేను చాలా చిన్నవాడిని అన్నట్టు. ఇంకోటి ఏంటి అంటే, మానవ జీవితంలో తగ్గించుకోవడం మంచిదే, కానీ అది ఎట్లా ఉండాలి అంటే వినయంగా ఉండాలి, వినయ స్వభావం ఉండాలి. తగ్గింపు అనేది మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి మోడల్లో, ఆయన వ్యక్తిత్వంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివితే అక్కడే ఉంటుందండి. ఆయన పరలోకమందున తండ్రితో సమానమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, దేవునితో సమానుడుగా ఆయన ఉన్నా కూడా ఆయన ఏం చేశాడంటే తను తాను తగ్గించుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన తగ్గించుకొని మరి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అది మనం ఆ తగ్గింపులో చూస్తాం. హ్యూమిలిటీ, క్రైస్ట్ లైక్ హ్యూమిలిటీ, క్రీస్తులాగా తగ్గించుకోవటం. ఇంకా రెండవది ఏంటంటే సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది. మన యొక్క అహంలో
మన స్వీయములో, మన స్వంతములో నేను అనే దానిలో ఏముంటుందంటే అంతా నాకే కావాలి, నేనే బాగుపడాలి, నా వాళ్ళే బాగుపడాలి, నేనే సుఖంగా ఉండాలి, నేనే సంపాదించుకోవాలి, ఇంకా మరి ఎవడూ సంపాదించుకోకూడదు అనేటటువంటి సెల్ఫిష్నెస్, స్వార్థము అని దాన్ని పిలుస్తారు. ఇదే సెల్ఫ్ లవ్, నన్ను నేను ప్రేమించుకోవడం. రెండవది సెల్ఫ్ సీకింగ్, అన్నీ నాకే కావాలి. అది ఇతరులకు ఏమాత్రం కూడా మేలు చేయకుండా, మంచి చేయకుండా, ఉపకారం చేయకుండా నాకు నేనే ఉపకారం చేసుకోవాలి, నేనే బాగుపడాలి అనుకోవటం. అంచేత అతని జీవితంలో ఈ నేను అనేటటువంటి ఒక దుర్మార్గమైన, ఒక దుష్టమైనటువంటి ఒక మాన్స్టర్, ఒక రాక్షసుడు మన నరాల్లో, మన శరీరంలో, అణువులో, మన వ్యక్తిత్వం అంతటిలో కూడా ఈ నేను అనేవాడు వేళ్ళూనికి ఉన్నాడు, పాతుకుపోయి ఉన్నాడు లోపలికి. అంచేత ఇక అతని జీవితంలో ఎంతసేపు ఏముంటుందంటే సెల్ఫ్ ఎగ్జాల్టేషను, సెల్ఫిష్నెస్, సెల్ఫ్ డిజైర్సు, సెల్ఫ్ గ్రాటిఫికేషను. నేనే తినాలి, నా ఆకలే తీరాలి కదా. అంతేగాని అతని జీవితంలో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు, నన్ను నేను పరీక్షించుకోవాలి అనేది ఉండదు. ఇంకా అతని జీవితంలో స్వనీతి అనేది ఉంటుంది, సెల్ఫ్ రైచియస్నెస్. ఈ నేను అనేది నేను అలా మనకు యేసుప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క వృత్తాంతంలో ఒక పరిసయ్యుడు దేవాలయానికి వచ్చాడు ప్రార్థన చేయడానికి. అతను ప్రార్థన చేస్తున్నాడు, ఆల్టర్ దగ్గరికి వెళ్ళి దగ్గరగా పరిశుద్ధ దగ్గర దాపుకి వెళ్ళిపోయి, నేను చాలా మంచివాడిని, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా యొక్క రాబడి అంతటిలో 10వ వంతుని ఇస్తాను. ఎంత 10వ వంతు అంటే జీలకర్ర, వెల్లుల్లి, వీటన్నిటిలో కూడా నేను 10వ వంతు ఇస్తాను. నేను చాలా మంచివాడిని, ఎవడో వాళ్ళలాగా నేను లేను, నేను ఒక స్త్రీని కాదు, ఒక దొంగను గాను, ఒక సుంకర్లాగా లేను, నేను చాలా భక్తిపరుణ్ణి అని దేవుని ఎదుట దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కంగ్రాచ్యులేషన్స్, తను అభినందించుకుంటున్నాడు కదా. నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటున్నాడు. కానీ దూరంగా ఆ యొక్క దేవాలయంలో లోపల ఆవరణలో ఆ చివరాకున నిల్చున్నాడు ఒక మనుషుడు. అతనేమంటాడంటే, అయ్యా నేను చాలా చెడ్డోడిని, నేను పాపిని, నేను చూడడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదు. కాబట్టి అతడు రొమ్ము కొట్టుకొనుచు తన పాపములు ఒప్పుకొని ఆకాశం వైపు, పరలోకం వైపు చూడడానికి, కనులెత్తి చూడడానికి కూడా భయపడి, నేను ఘోర పాపిని ప్రభువా, నన్ను కరుణించు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ఆ కథలో ఆ వృత్తాంతం యేసుప్రభువు చెప్పింది ఏంటంటే, ఆ పరిసయ్యుని కంటే ఆ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి బయటకు సంతోషంగా వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నాకు అన్నీ ఉన్నాయి, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, నాకేం కొద్దువు లేదండి, అన్నీ ఉన్నాయి నాకంటాడు కదా. ఇతరులతో ఎంతసేపు పోల్చుకొని వాళ్ళందరికంటే నేను చాలా బాగున్నాను అని చెప్పుకోవడం సెల్ఫ్ విల్ అంటారు. సెల్ఫ్ విల్ అంటే నా ఇష్టమే జరగాలి, నా చిత్త ప్రకారమే జరగాలి అని అంటూ ఉంటారు. కానీ ప్రభు వారిని చూస్తే ఆయనే ఉంటాడు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించు కాక అంటారు. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ విల్, సెల్ఫ్ స్టబ్బర్డ్నెస్ అంటారు, మూర్ఖత్వం, సెల్ఫ్ మూర్ఖత్వం అది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ సెల్ఫ్ ప్రైజ్, తను పొగుట్టుకోవటం, సెల్ఫ్ కంగ్రాచ్యులేషన్స్,
తన గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం, సెల్ఫ్ ప్రామినెన్స్. అందరికంటే నాకే ఉన్నత స్థానం ఉండాలి, నేనే ముందు ఉండాలి, నాకే అందరికంటే ముందు రావాలి కదా. సెల్ఫ్ గ్రాటిఫికేషన్, నా కోరికలే తీరాలి, నా పరిస్థితులే తీరాలి. ఇది నా యొక్క స్వార్థము, నా సెల్ఫ్ గురించినటువంటి నా యొక్క స్వీయమైన దీన్ని గనక మనము దాన్ని విశ్లేషిస్తే, దాన్ని ఎగ్జామిన్ చేస్తే, దాన్ని పరిశీలన చేస్తే మన యొక్క సెల్ఫ్లో ఉన్న ఈ దౌర్భాగ్య స్థితి అంతా మాకు కండ్లకు కనబడుతుంది. కాబట్టి వాళ్ళు మనుషులు కోరేది ఏంటంటే, నేను బాగుండాలి, నా ప్రాణం నన్ను రక్షించుకోవాలి, అన్నీ నాకే ఉండాలి అని. కాబట్టి అతని జీవితంలో ఈ పారాడాక్సికల్ లైఫ్ గురించిన అవగాహన అతనికి లేదు. యేసుప్రభు తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును అని చెప్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మానవ జీవితంలో క్రీస్తు కొరకు తను తాను వృధాపరుచుకోవడం, నష్టపరుచుకోవడం, అది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రపంచం అంతా జయించాను అనుకున్న గ్రేట్ కాంకరర్, ది అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన తన సైన్యం అంతా తీసుకొని ఈ సిరియా దేశం జయించడానికి బయలుదేరాడు. వేల కొలది, లక్షల కొలది సైన్యంతో దర్యావేషు అనేవాడిని జయించడానికి ప్రయాణమై బయలుదేరాడు. తన జీవితంలో ఈ అలెగ్జాండర్ చేసినటువంటి మేడ్ ద వండర్ఫుల్ మార్చింగ్ ఆఫ్ హిస్టరీ ఈజ్ దట్ 2 రోజుల్లో 300 కిలోమీటర్లు తన సైనికుల్ని నడిపించాడు ఆయన. నడిచి 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 వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఒక మండుతున్న ఎడారిలోకి వచ్చారు. అలెగ్జాండరు ఆయన సైన్యం అంతా దాహం 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 అంటున్నారు. సైనికులు అలసిపోయారు, డస్సిపోయారు, ఇక ముందు అడుగు వేయలేకపోతున్నారు. అలెగ్జాండర్ కూడా గుర్రం మీద వెళ్తున్నాడు, కానీ చాలా దాహం వేస్తుంది, చాలా దాహం వేస్తుంది. అప్పుడు కొంతమంది మనుషులు తమ తిత్తుల్లో నీళ్లు నింపుకొని ఒక బృందం వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఈ గ్రేట్ అలెగ్జాండర్ని చూసి అన్నారు, అయ్యో ఇంత గొప్ప చక్రవర్తినా ఈ దాహం వేస్తుందని చెప్పి ఒక అతను వచ్చి వేసాడు. తన తోలుతిత్తులో ఉన్న నీళ్లు ఒక హెల్మెట్ తను తీసి ఆ హెల్మెట్ నిండా పోసి అలెగ్జాండర్కి అది ఇచ్చాడు తాగమని. అంత దాహంతో నోరు పిడచకట్టుకుపోయింది ఈ లక్షలాది సైనికులకి అందరికీ. ఎప్పుడైతే ఆ నీరు వాళ్ళు ఈయనకి బహుకరించారో అది తీసుకుని ఆయన అందరి వైపు ఒకసారి చూశాడు. వాళ్ళందరూ మెడలు రిక్కించుకొని అలెగ్జాండర్ తాగుతున్నాడా, ఆయన తాగి ఇంకేం చేస్తాడు అని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరినీ చూసిన తర్వాత అలెగ్జాండర్ ఏం చేశాడంటే, నేను ఒక్కనే తాగితే వీళ్ళందరూ ఏమనుకుంటారు, అసలే వాళ్ళు కూడా అలసిపోయినారు నాలాగనే అని ఆ హెల్మెట్లో ఉన్న నీళ్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు. నాకు అక్కర్లేదు, తీసుకుపోండి అన్నాడు. అప్పుడు ఆ సైనికులు అన్నారు, యు ఆర్ ద లీడర్, దాహాన్ని జయించావు నువ్వు, మేము కూడా నీ సైనికులు దాహాన్ని జయిస్తాం, కమ్ లెట్స్ గో ఫార్వర్డ్ అన్నారు వాళ్ళు. అట్లా వాళ్ళందరినీ ఆయన తీసుకొని, ఇఫ్ ఐ ఎలోన్ షుడ్ డ్రింక్ ద రెస్ట్ వుడ్ బి బట్ ఇన్ హార్ట్, వాళ్ళు వాళ్ళ హృదయంలో బాగా నొచ్చుకుంటారు. కాబట్టి నేను ఒక్కనే తాగను
అని ఆ నీళ్లు తిరిగి ఇచ్చేశాడు. అందరూ అది చూసి అన్నారు, ఓకే, దే హ్యాడ్ సచ్ ఏ కింగ్, దే దే డిఫైడ్ బోత్ వియరీనెస్ అండ్ థర్స్ట్. ఆ అలసట, ఆ దాహాన్ని వాళ్ళు లెక్క చేయలేదు. ఇక నీవు మా యొక్క నాయకుడు, యు ఆర్ ఏ గ్రేట్ లీడర్, వీ విల్ ఫాలో యూ అని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ సెల్ఫ్ అనేది నాకు నేను తాగి నన్ను నేను గ్రాటిఫై చేసుకుని తృప్తి పొందితే వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్? కాబట్టి నేను అందరిలో ఒకడిని, వాళ్ళ నాయకుడిని, వాళ్ళకు మాదిరి చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువ ఎందుకు మోసాడంటే మనకు ఒక మాదిరి చూపడానికి. తాను ఉపేక్షించుకొని ఆ భారమైన ఆ సిలువను ఆయన మోసి కల్వరి గుట్టకు ఆయన వెళ్ళినాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించేది ఏది అంటే ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ రిస్కింగ్ లైఫ్ అండ్ స్పెండింగ్ లైఫ్. జీవితాన్ని అపాయంలోకి నెట్టుకున్నా సరే దాన్ని నేను ఇతరుల కొరకు ఖర్చు పెడతానన్నాడు. అలాగూ గొప్ప నాయకులు అలాగూ జీవించారు. అండ్ నాట్ సేవింగ్ అండ్ హోర్డింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. నా జీవితాన్ని నేను రక్షించుకొని దాన్ని నా కొరకే నేను ఉంచుకోవడం అనేది అది మంచిది కాదు అని అది. ఇంకొక విషయం చెప్పాలి నేను. అదేంటంటే ఈ చాలా ఆ యుద్ధాలు ఇక గ్రీక్ పరిపాలన అయిపోయింది, రోమియో పరిపాలన వచ్చింది. రోమన్స్ వచ్చారు ప్రపంచ చరిత్రలోనికి. వాళ్ళు ప్రపంచంలో చాలా చోట్ల జయించారు, చాలా దేశాలు జయించారు. చివరాఖరికి ఈ ఒక రోమియా చక్రవర్తి క్రైస్తవుడయ్యాడు. కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి క్రైస్తవుడయ్యాడు. ఆయన క్రైస్తవుడయిన తర్వాత అప్పుడు ఈ క్రీస్తు సువార్త రోమియులు వేసిన రోడ్ల మీదే వాళ్ళు ప్రయాణం చేసి గ్రీకులో ఉన్న ఆ బైబిల్ని గ్రీకు భాషకు తర్జుమా చేసి ప్రపంచం అంతటికి ఈ సువార్త సేవ చేయడం మొదలెట్టారు కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో. అప్పుడు ఆయన అంటే ఈ క్రైస్తవ బోధకులు చెప్పడం వలన చాలామంది మార్పు పొందారు. రోమా సామ్రాజ్యం అంతా చాలా క్రైస్తవ సామ్రాజ్యంగా మార్చబడింది. రోమ్ పట్టణం నిండా కూడా క్రైస్తవులే ఉన్నారు. ఇంకా క్రైస్తవులకి హింసలు లేవు, సింహాల ముందు పడేయడం లేదు, వాళ్ళని చంపడం లేదు. వాళ్ళు సుఖంగా సంతోషంగా దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ క్రైస్తవ సంఘాలు ఏర్పడిని గొప్ప గొప్ప దేవాలయాలు కట్టుకున్నారు. కానీ ఇప్పటికీ మనకు రోమ్ నగరంలో ఒకటి ఉంది. అదేది అంటే కొలోసియం అనేది మహా పెద్ద క్రీడాస్థలం. అది ఒక పెద్ద స్టేడియం. ఆ స్టేడియంలో ఇంకా క్రీడలు జరుగుతున్నాయి. ఆ క్రీడలు ఏంటి అంటే ఈ రోమియోలు జయించి తీసుకుని వచ్చినటువంటి బానిసలు ఉన్నారు ఆయా దేశాల నుంచి. ఆ బానిసల్ని వాళ్ళకి కత్తులు ఇవన్నీ ఇచ్చి గ్లాడియేటర్ వార్స్ అని అక్కడ ఆ కొలోసియం ఆ స్టేడియంలో జరిగేవి. కాబట్టి ఈ రోమా ప్రపంచం రోమియోలు అందరూ క్రైస్తవులు అయ్యారు. కానీ ఇది ఒక్కటి మిగిలిపోయింది. క్రైస్తవులు అందరూ ఆ సాయంకాలం అయ్యేటప్పటికి కొలోసియంకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అక్కడ జరిగే క్రీడ ఏంటంటే ఆ రోమియోలు ఆయా దేశాల్లో జయించినటువంటి బానిసలు తమను తాము ఈ కత్తులతో డాళ్లతో ఈటలతో పొడుచుకొని చంపుకునేవాళ్ళు. ఆ యొక్క భయంకరమైన క్రూరమైన ఆ క్రీడ కొలోసియంలో ఇంకా జరుగుతూ ఉంది. అవడానికి ఇది క్రిస్టియన్ రోమ్, కానీ వాళ్ళలో ఇంకా
ఈ క్రైస్తవ భక్తి లేదు. జాలి, కనికరము, మానవునిగా చూడడం అనేది ఇంకా లేదు. అటువంటి టైంలో ఆ భక్తిలో ఉన్నటువంటి దినాల్లో ఒక రోమేయుడైనటువంటి ఒక మాంక్ అతడు ఏం చేశాడంటే అతని పేరు టెలిమాకస్ అనేది. ఈ టెలిమాకస్ అనేటటువంటి రోమియో సన్యాసి, మఠ సన్యాసి, ఆయన అరణ్యాల్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాడు, తపస్సు చేయడం మొదలెట్టాడు. చాలా నెలలుగా సంవత్సరాలుగా ఏక దీక్షగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక దినం ఆయన మనసులోకి దేవుని వెలుగు వచ్చింది. నేను ఒక్కడినే ప్రార్థన చేసుకుని రక్షించబడితే ఏంటి, మిగతా ఈ రోమ్ ప్రజలందరూ ఏమైపోతారు, నేను చేసేది మంచి పని కాదు, నేను వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాలి అని చెప్పని ఆ యొక్క ఆ ఎడారి ప్రదేశంలో నుంచి, ఆ అరణ్య ప్రదేశంలో నుంచి రోమ్ నగరంలోకి వచ్చాడు. రోమ్ నగరం అంతా చాలా వచ్చేటప్పటికి మంచి క్రీడలు హుషారుగా ఉన్నారు జనం. అందరూ ఆ కొలేజియంలోకి వెళ్తున్నారు. ఇతను కూడా నెమ్మదిగా ఆ కొలేజియంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ ముందు వరుసలో కూర్చున్నాడు. అప్పుడు అంతకుముందు ఈ బానిసలు ఏం చేసేవాళ్ళు, సింహాలకు వేసేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, వాళ్ళ చేతులకే కత్తులు, డాళ్ళు, బల్యాలు ఇచ్చి మీరు యుద్ధం చేసి పొడుచుకొని చావండి అనేవాళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏం చూస్తున్నారంటే, ఈ రోమ్ ప్రజలు ఈ గ్లాడియేటర్స్ వారి ద్వారా మనుషులు ఒకరినొకళ్ళు చంపుకోవడం అనే క్రీడ వారికి చాలా ఆనందంగా ఉంది. ఏదో కుస్తీ పోటీలు చూసినట్టుగా చూస్తున్నారు. ఇద్దరికి ఆ కత్తులు, డాళ్ళు, ఆ బల్యాలు ఇచ్చి ఆ యొక్క బానిసల్ని వదిలిపెడితే ఆ స్టేడియంలోకి, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అయ్య బాబోయ్ వీళ్ళేంటి క్రైస్తవులు అయ్యి ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు నరుక్కుంటున్నారు, పొడుచుకుంటున్నారు, అయ్యో క్రైస్తవులే కదా, వీళ్ళు ఎందుకు వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని రక్షించాలి కానీ ఒకళ్ళని చంపుకుంటున్నారేంటి అని గబుక్కుని ఆ స్టేడియంలో ఉన్న బాల్కనీ కింద దూకాడు. కిందకి దూకి ఏంటి వేసుకున్నాడు, సన్యాసి వస్త్రాలు, మాంక్ ఆ డ్రెస్లోనే ఉన్నాడు. చిన్నగా వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళాడు. వాళ్ళిద్దరు కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు యుద్ధానికి. వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళి నో, మీరు క్రైస్తవులు, మీరు ఒకరినొకరు చంపుకోకూడదు, అయ్యో మీరు క్రైస్తవులు, మీరు ఒకరినొకరు పొడుచుకోకూడదు, చంపుకోకూడదు అని చెప్తున్నాడు. ఎర్రి జనం ఈ కొలేషియం నిండా ఉన్నారు కదా, వాళ్ళు కేకలేస్తున్నారు, ఓ నో, డోంట్ స్టాప్ గ్లాడియేటర్ వార్, డోంట్ స్టాప్ అని చెప్పి ఆ గ్లాడియేటర్స్ చెప్తున్నారు, యూ కిల్ దట్ ఫెలో, సో అని చంపేసి అవతల పడేయండి, వీ వాంట్ టు సీ ద గ్లాడియేటర్స్ వార్ అంటున్నారు. అప్పుడు ఒక గ్లాడియేటర్, ఒక అతను కత్తి పైకెత్తాడు. కత్తి పైకెత్తి ఎస్ కిల్ హిమ్ అని క్రౌడ్ అంతా పెద్ద కేకలు. కత్తి కాటాడు. ఆ దెబ్బకి ఆ యొక్క టెలిమాకస్ యొక్క శిరస్సు తెగి కింద పడింది. ఆ మాంక్ కింద పడ్డాడు. అది చూసి ఒక్కసారిగా ఆ స్టేడియంలో ఉన్న ప్రజలందరూ నిశ్చేష్టులై లేచి నిలబడ్డారు. ఎవరా చచ్చిపోయిందని చూస్తే ఒక క్రైస్తవ సన్యాసి, ఒక దేవుని బిడ్డ, దేవుని సేవకుడు. ఇక అంతే, ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ అయ్యో ఒక దేవుని బిడ్డను, ఒక క్రైస్తవుని, ఒక దేవుని సేవకుడిని చంపేశామని చాలా దుఃఖపడి మొత్తం అందరూ స్టేడియం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ దినం నుండి ఈ క్రైస్తవ రోమ్లో ఇంకా గ్లాడియేటర్స్ వార్స్ లేవు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే. కాబట్టి దేర్ వర్ స్టిల్ ద గ్లాడియేటర్ గేమ్స్, బట్ వెన్ the gladiators killed these great saints, the monk, they all said no more games, no more gladiators wars.
అని చెప్పుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ దినం నుంచి నేటి వరకు ఇక మనుషులను చంపుకోవడం లేదు అక్కడ. కాకపోతే ఆ యొక్క మరి అది అట్లాగే ఉంది కదా. మరి ఆ గ్లాడియేటర్స్ క్రీడా స్థలం. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాంక్ యొక్క హతసాక్షి అవడం వలన ఆనాటి నుంచి రోమ్ మారిపోయింది. రోమన్ ప్రజలు మారిపోయారు. ఇంకా అక్కడ అటువంటి మరణాలిక లేవు. ఇక్కడ మనం గమనించేది ఏది అంటే, ఆ భక్తుడి యొక్క మరణం రోమ్ పట్టణంలో ఇక మానవ హింస లేదు. యేసుక్రీస్తు శిలువ మరణంతో ఈ లోకంలోనికి ప్రవహించింది ఏది అంటే, ఒక ఉత్కృష్టమైన పరలోకపు జీవజల నది ప్రవహించింది. ఆ నదియే దేవుని ప్రేమ ప్రవాహం, ఆ నదియే దేవుని కనికరం అనే ప్రవాహం, ఆ నదియే క్రీస్తు వారి యొక్క కృపా ప్రవాహం. అది లోకమంతా ప్రవహించి ఈ ప్రపంచంలో అనేక మంది, కోట్లాది మంది క్రీస్తు ప్రేమ చేత వారు నింపబడ్డారు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు శిలువ మరణం ఈ లోకానికి గొప్ప మార్పు తీసుకుని వచ్చింది. అంతేత ప్రభువారు చెప్తున్న మాట ఇది, నిన్ను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఎవరైతే అట్లా చేస్తారో వారి జీవితంలో 3 సంగతులు నేను చెప్పి మీకు ముగిస్తాను. మొట్టమొదటిది ఏంటి అంటే, ఈ పారాడాక్సికల్ స్టేట్మెంట్స్లో we are weakest where we are strongest, but strongest where we are weakest. మనము ఎక్కడ బలవంతులంగా ఉన్నామో అక్కడ బలహీనులంగా ఉన్నాము, ఎక్కడ బలహీనులంగా ఉన్నామో అక్కడ బలవంతులంగా ఉంటున్నాం. కాబట్టి ఇది ఎట్లా సాధ్యం అనే దానికి ఏంటి అంటే, ఈ 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయములో భక్తుడైన పౌలు ఈ గొప్ప మాట మనకు ఆయన తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే, మన జీవితంలో క్రీస్తు మన జీవితంలోకి వస్తే మన జీవితంలో జరిగే గొప్ప మార్పు ఏమిటి అని చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఆయన 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడనో పౌలు అంటున్నారు, అప్పుడే నేను బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తమన్నా కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించున్నాను. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే నేను బలవంతుణ్ణి. ఎలా? క్రీస్తు ద్వారా. క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు. ఈ గొప్ప సత్యం క్రైస్తవ సంఘం తన జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అది. నేను ఎప్పుడైతే బలహీనతలు, రకరకాల బలహీనతల్లో మనం ఉంటాం, కానీ ఈ 2వ కొరింథీ పత్రిక 12:9లో మనం ఏం చూస్తామంటే, అందుకు నేను బలహీనుడిని, ఎందుకంటే చాలా రోగాలు ఉన్నాయి నాలో, కంటి జబ్బు ఉంది. నేను దేవుడిని అనుకున్నాను, ముమ్మారు ప్రభువును వేడుకున్నాను, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా
అతిశయపడుదును. కాబట్టి ఈ పౌలు జీవితంలో ఇది ఒక గొప్ప మాట. ఇక రెండవది ఏది అంటే వి క్లైంబ్ హయ్యర్ వెన్ వి స్టూప్ లోవర్. మనము ఎంత తగ్గించుకుంటామో అంత ఉన్నత స్థితికి దేవుడు మనలను ఆయన లేవనెత్తుతాడు. అంచేత క్రీస్తు ప్రభు వారు తనతో తగ్గించుకొని ఆయన మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు అన్ని నామముల కంటే అత్యున్నతమైన నామం, బహుశ్రేష్టమైన నామం దేవుడు వారికి ఆయన అనుగ్రహించాడు. నేను ఒక దినం ఏలూరులో ఒక రైల్వే ప్రయాణం కొరకు ఒక రైల్వే దగ్గర నేను నిలబడి ఉన్నాను ట్రైన్ కోసం. అప్పుడు ట్రైన్ వస్తూ ఉంటే ఆ ట్రైన్ దగ్గర అక్కడ చాలామంది కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలన్నీ నేను వింటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఒక మనుషుడు అన్నాడు. ఆ రైల్వేలో చాలామంది పోర్టర్స్, ఆ కూలోళ్ళు, వాళ్ళు ప్రయాణికులు అంతా కూర్చుంటే ఒక అతను అక్కడ కూర్చొని ఉన్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు. ఒకడు అన్నాడు, అయ్యా నా భార్య ఈ మధ్యలో గుడికి వెళ్తాం మొదలెట్టిందండి, చర్చికి. ఆమె ఏదో ముసుగేసుకుని వెళ్తుంది, నల్ల పుస్తకం ఒకటి పట్టుకెళ్తుంది. మా ఇంట్లో కూడా ఎంతసేపు తలార స్నానం చేసి మోకరించి ఆ దేవుడికి ప్రార్థన చేస్తుందయ్యా. ఆవిడ ఏదో చాలా అంతకుముందు చాలా కోపదారి, ఆ వీధులకు వెళ్తే పంపు దగ్గర అల్లరి చేసి బిందులేసి కొట్టి పోట్లాడి అల్లరి చేసేది. అలాంటిది ఇప్పుడు అవన్నీ మానేసిందయ్యా, నెమ్మదిగా ఉంటుంది, ప్రార్థన చేసుకుంటా ఉంది అని చెప్పి అంటే అప్పుడు ఆయన మాట్లాడడం మొదలెట్టాడు. ఆమె యేసు ప్రభు నువ్వు నమ్ముకుంది కాబట్టి ఆమె జీవితంలోకి ఏమొచ్చిందంటే ఆయన అన్ని నామముల కంటే ఉత్తమమైనటువంటి నామముకు దేవుడు ఆయన్ను హెచ్చించాడు. ఉన్నతమైన నామమునకు ఆయన హెచ్చించబడ్డాడు. ఈ లోకంలో మనుషులందరూ కూడా వెళ్తారు, కానీ యేసు వారి యొక్క నామము ఎంత గొప్ప నామం అంటే ఆయన ఉన్నతమైనటువంటి నామమునకు ఆయన హెచ్చించబడ్డాడు. కాబట్టి అత్యున్నతమైన నామం, ఈ లోకంలోని భూమిలో ఉన్న నామములు అన్నిటికంటే కూడా బహుశ్రేష్టమైన నామమునకు ఆయన హెచ్చించబడ్డాడు. ఇక మూడవది ఏది అంటే దట్ విచ్ ఈజ్ హార్డెస్ట్ ఈజ్ ఈజియర్ అండ్ వాట్ ఈజ్ ఈజియర్ ఈజ్ హార్డెస్ట్. ఏది కఠినమైందో అది మనకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఏది మనం తేలిగ్గా ఉందనుకుంటామో అది చాలా కష్టమైంది, బరువైంది. ఇక్కడ దేవుని సేవకు చెప్పే మాట ఏంటంటే మన ప్రార్థనా జీవితం చాలామందికి ఎలా ఉంటుందంటే, అమ్మో ప్రార్థన ఇంతసేపా ఏంటి గుళ్ళో అయ్యగారు అంతసేపు చెప్తున్నాడు, అంతసేపు అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడో 10ంటికి వెళ్తే 3 దాకా బయటికి రావట్లేదు, ఎంతసేపు ఆ పాటలేంటో, ఆ మాటలు ఏంటో, ఆ ప్రార్థనలు ఏంటో అనుకుంటా ఉండేవాళ్ళు చాలా కష్టం. ఏంటయ్యా అంటే, అబ్బో ఈ క్రైస్తవం ఇదండి చాలా కష్టం అండి అయ్యగారు, చాలా కష్టం, ఆ ప్రార్థన చాలా కష్టం అండి, మనం చేయలేం, అంత కష్టం, చాలా సమయం చేయాలి, చాలా కష్టం ప్రార్థన చేయటం. మరి వాళ్ళందరూ చేస్తున్నారు ఏమోనండి అని వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తున్నారు, ఏమండి అక్కడ ఆ మందిరంలో మోకరించి దేవుని స్తుతిస్తా పాడుతూ ఉంటే అసలు ఆ చోటు వదిలిపెట్టి రాబుద్ధి కావట్లేదండి. అక్కడ స్తుతిస్తూ ఉంటే, దేవుని మాటలు వింటూ ఉంటే, వాక్యం ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుందండి అయ్యా. కాబట్టి ప్రార్థన వాళ్ళకి ఏమైంది, సులువైపోయింది, చాలా తేలికైంది. అతనికేమో బరువు చాలా భారం అయిపోయింది.
చాలా కష్టం. ఇట్స్ హార్డెస్ట్ ఫర్ హిమ్. కానీ వీళ్ళకి చాలా తేలిగ్గా ఉంది. మనుష్య జీవితంలో దేవుని ప్రేమను మనం కనుక అర్థం చేసుకుంటే, కనుగొంటే, రుచి చూస్తే మనకు కనబడే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఒక నత్త ఆ బ్రిడ్జ్ మీద నుంచి పెద్ద నది పారుతుంది. ఆ నది మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అవతల ఒడ్డుకి వెళ్ళాలి. ఆ నత్త నెమ్మదిగా పాక్కుంటూ అబ్బో ఎన్ని రోజులు పడద్దో ఆ చివరికి వెళ్ళటానికి. అదే సమయంలో అక్కడికి ఒక గద్ద వచ్చింది, ఈగిల్. అది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఒక్కసారి పైకి లేచింది రెక్కలు చాపుకొని. ఆ రెక్కలతో ఎగురుకుంటూ క్షణాల్లో అవతల గట్టుకెళ్ళి అవతల గట్టు మీద ఉన్న కొమ్మ మీద కూర్చుంది. ఆ మాట రాసుకున్నాను నేను. ఏ బ్రిడ్జ్ ఈజ్ ఏ హ్యూజ్ ప్రాబ్లమ్ టు ఏ స్నేల్, బట్ వాట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ టు అన్ ఈగిల్. ఒక నత్తకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, పాక్కుంటూ వెళ్ళడం. కానీ అదే ఒక గ్రద్దకి అది రెక్కలు చాపిందంటే, ఒక్క దాన్ని భూమి నుంచి పైకి లేచిందంటే క్షణాల్లో అవతల పక్కన ఉంటుంది. మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ శరీర జీవితంలో ఉన్నంతకాలం నువ్వు పైకి ఎగరలేవు. అదే రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది, మన శరీరానుసారముగా దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము. దేవుని సన్నిధిలోకి ఈ శరీరానుసారంగా ఉన్న వాళ్ళు మనం దేవునికి శత్రువులు. కానీ ఆత్మానుసారంగా ఉంటే మనము ఒక గ్రద్ద రెక్కలు చాపి పైకి ఎగిరినట్టు క్షణాల్లో మన యొక్క మనస్సు దేవుని సింహాసనం దగ్గర ఆనుకుంటుంది, పరలోకంకి వెళ్ళిపోతుంది. విల్ టచ్ హెవెన్, ద థ్రోన్ ఆఫ్ గాడ్. క్షణాల్లో క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంచేత ఆత్మలో జీవించండి అన్నాడు భక్తుడైన పౌలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, మీరు ఆత్మచేత శారీరక క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరు. కిల్ ద వర్క్స్ ఆఫ్ ద బాడీ అండ్ యూ విల్ లివ్, బికాజ్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. క్రీస్తు ఆత్మ మీలో జీవిస్తున్నాడు. అంచేత ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఏంటంటే, మన జీవితంలో ఈ 2 రకాలైనటువంటి ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఒకటి డౌన్ పుల్లింగ్ ఫోర్స్, ఇంకొకటి ఏమో పుల్లింగ్ అప్వర్డ్, పైకి తీసుకెళ్లే ఫోర్స్. అది ఈ 2 మనలోనే, మన శరీరంలోనే ఉన్నాయి. ఈ లోవర్ నేచర్, ఈ అధమ స్థితిలో ఉన్న మనుషుడి యొక్క జీవితంలో ఇట్ పుల్స్ డౌన్. ఈ లోకం, ఈ భూమి సంబంధమైన వాటి వైపే మన చూపు, మన ఆకర్షణ, మన ఆకలి, మన పరిస్థితులన్నీ కూడా భూ సంబంధంగానే ఉంటాయి. డౌన్వర్డ్ పుల్ అది. కానీ ఒక విశ్వాసి జీవితంలో రోజు దేవునికి ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే అతని జీవితంలో క్రమక్రమంగా ఏమవుతుందంటే అప్వర్డ్ పుల్, అది పైకి 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 తీసుకువెళ్తుంది. అప్వర్డ్ పుల్. అలాగూ మనము మన యొక్క స్థితి ఏమవుతుందంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో పరలోక స్థానములోకి మనం వెళ్ళిపోతాం. హెవెన్లీ ప్లేసెస్. మన ఆత్మ పరలోక స్థానములలో విహరిస్తూ ఉంటుంది. అటువంటిది మన జీవితానికి అవసరమైనది ఏది అంటే, ఈ లోవర్ నేచర్ నుండి మనము ఈ అప్పర్ లైఫ్లోకి, పైకి లేపబడిన జీవితంలో,
కదా. ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి కొరకు మీరు ఎదురు చూడండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు పైన ఉండవలసిన వారే కానీ కింద ఉండేవాళ్ళు కాదు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని సన్నిధి, దేవుని సహవాసంలో ఉండాలంటే ప్రతి దినం నీ సిలువను వెతుకొని నీవు ఉపేక్షించుకొని నీవు ప్రభువును క్రీస్తును వెంబడించు. నీవు నీ ప్రాణమును రక్షించుకోవాలంటే క్రీస్తు కొరకు ఈ లోకంలో శ్రమలు అనుభవించు. సిలువమై కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, బాధలు, నిందలు, అవమానాలు, తర్వాత మరణం, ఇవి నేనేం చేస్తాయంటే అప్వర్డ్ పుల్, పైకి తీసుకెళ్తాయి. కానీ నీవు నాకు ఈ వద్దు, నాకు సుఖాలు కావాలి, నాకు సంతోషం కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి ఇవన్నీ నాకు కావాలి, నా కోరికలు నేను తీర్చుకోవాలి, నేను తినాలి, తాగాలి, పాపం చేయాలి, వ్యభిచారం చేయాలి, త్రాగాలి, నేను మోసం చేయాలి, నేను ఇతరులు అన్నీ దోచుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తాయంటే డౌన్వర్డ్ పుల్, కిందకి నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భస్మ బుధవారం కొరకు మీ ఆత్మీయ జీవితంలో మీరు గమనించుకోవాల్సిన ఒకే ఒక మాట నేను బైబిల్ గ్రంథంలో నుంచి చదివి మీకు వినిపించి నేను ఈ ధ్యానం ముగించాలని కోరుతున్నాను. అదేంటంటే ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అబ్రహాం దగ్గరకు వచ్చారు. సరే, అదంతా మీకు తెలుసు. కానీ అబ్రహాము వాళ్ళకి భోజనం పెట్టి అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఆయన వెళ్తూ అబ్రహాము నీకో సంగతి చెప్పాలి నేను. అదేంటంటే ఈ సొదొమ గొమొర్రాలు చాలా భయంకరంగా పాపంలో ఉన్నారు. ఆ 2 పట్టణాలు నేను అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయబోతున్నాను. అప్పుడు గబగబా అబ్రహాము లోతుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలాన్ని నువ్వు కాపాడుతావా అని అడుగుతాడు అబ్రహాం. అడగడానికి ముందు ఆయన ఏమంటా అంటే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను. అయ్యా, నేను ధూళిని బూడిదను ఎంత తగ్గించుకున్నాను చూడండి. అందుకని భస్మ బుధవారంలో బూడిద ఎందుకు నెత్తి మీద చల్లుకుంటారంటే, నేను పాపినయ్యా, నేను ఘోరమైన పాపిని అని తన యొక్క పశ్చాత్తాపానికి గుర్తుగా ఈ యొక్క దుమ్ము లేకపోతే బూడిద, ఈ ధూళి తమ నెత్తి మీద చల్లుకుంటారు. ఇంకొక మాట యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో 6వ వచనం, యోబుకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ధూళిలో దుమ్ములో నేను పాపినయ్యా, పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పని తను తగ్గించుకొని, యోబు, నేను నిన్ను చూచాను, గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు, నేను పాపిని, నేను చెడ్డవాడిని, నా పాపములు క్షమించు, నేను ధూళిలో దుమ్ములో పశ్చాత్తాపడుతున్నాను, క్షమించు అని అడిగాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క లెంట్ కాలం యొక్క మొదటి దినం ఈ యొక్క భస్మ బుధవారం. బూడిద చల్లుకోవటం, బూడిద బొట్లు వేసుకోవడం సరిపోదు. కానీ తగ్గించుకో, పశ్చాత్తాపడు, నీ పాపములు ఒప్పుకో, దేవా నేను పాపిని అని వేడుకో. ప్రభు దయాళుడు, ఆయన క్షమించి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం, కల్వరి శిలువలో చిందించిన అమూల్యమైన ఆయన యొక్క పవిత్ర రక్తం నీ మీద ప్రోక్షించి నీ పాపములు కడిగి నిన్ను శుద్ధి చేసి నిన్ను విమోచిస్తాడు.
ప్రభు యొక్క కృపాశీస్సులు నీ మీద ఉండును. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన, దైవాశీస్సులు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. నైనా